జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థినిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీత నామినేషన్ దాఖలు చేశారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. హంగు ఆర్భాటానికి తావు లేకుండా షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో తొలి సెట్ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మరో నలుగురితో వెళ్లి నామినేషన్ వేశారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థినిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీత నామినేషన్ దాఖలు చేశారు. హంగు ఆర్భాటాలకు తావు లేకుండా షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో తొలి సెట్ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మరో నలుగురితో మాత్రమే వెళ్లి నామినేషన్ వేశారామె. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సయీదులు సిద్ధంగా ఉన్నారు అందించడానికి. సైదులు, సాధారణంగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం అంటే చాలా హడావుడి ఉంటుంది. అండ్ దట్టు ఏంటంటే బీఆర్ఎస్ చాలా గట్టిగా విమర్శిస్తూ వస్తోంది నవేడేస్ కాంగ్రెస్ని. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా కేవలం నలుగురితో కలిసి వెళ్ళి నామినేషన్ వేయడాన్ని ఎలా చూడాలి? తప్పకుండా రమణ, ఎందుకంటే హంగు ఆర్భాటాలు అనేది ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనము. నామినేషన్ వేసేందుకు పెద్ద మొత్తంలో కార్యకర్తలు, అదేవిధంగా డప్పు వాయిద్యాలతోటి ఈ విధంగా నామినేషన్ వేసేందుకు భారీగా ర్యాలీ ఒకటి ఏర్పాటు చేస్తారు. అలా రోడ్లపైన ట్రాఫిక్ సమస్య కూడా ఉంటుంది. సో ఇలా వెళ్ళి నామినేషన్ దాఖలు చేస్తారు. కానీ ఇక్కడ వినూత్నంగా చూస్తే మాత్రం హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా నామినేషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత. సునీత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తలసాని శ్రీనివాసరావు, అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మారావు గౌడ్, అదే మిగిలిన కొందరు నేతలు మాత్రం. అంటే అభ్యర్థి అంటే నలుగురు మాత్రమే ఉండాలి ఎన్నికల నిబంధనల ప్రకారం. కాబట్టి అభ్యర్థి అంటే మొదటి స్టేట్ దాఖలు చేసినప్పుడు నలుగురు, రెండో స్టేట్ దాఖలు చేసినప్పుడు మరో నలుగురు, అలా 8 మంది షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయం వెళ్ళిన తర్వాత మొదటి స్టేట్ దాఖలు చేసినప్పుడు అభ్యర్థి అంటే నలుగురు ఉన్నారు. ఆ నలుగురులో ఒకరు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి వారు, సో మిగిలిన ముగ్గురు. అదేవిధంగా రెండో సెట్ దాఖలు చేశారు, అప్పుడు కేటీఆర్ ఉన్నారు, కేటీఆర్తో పాటుగా మరో ముగ్గురు ఉన్నారు. సో మొత్తం ఈ రోజు అయితే చూస్తే మాత్రం చాలా సింపుల్ గా ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జూబ్లీహిల్స్ ఉపేత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేశారు. 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ నెల 19న లేదంటే 20న ఆమె మరోసారి రెండో స్టేట్ దాఖలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. సో అప్పుడు కొంత కార్యకర్తల అడావుడి కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం అయితే చాలా సింపుల్ గా మాత్రమే ఆమె వెళ్ళి నామినేషన్ దాఖలు చేశారు. అంతకంటే ముందు ఆనవాయితీగా జూబ్లీ ఎన్నికల సమయంలో, మనకి శాసనసభ ఎన్నికల సమయంలో నామినేషన్ దాఖలు చేసిన ప్రతిసారి కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి దివంగత నేత మాగంటి గోపీనాథ్ పెద్దమ్మ తల్లి ఆలయానికి వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించి, అక్కడ దీపం ద్వారాగా అక్కడ పూజలు నిర్వహించి, అక్కడ నుంచి తెలంగాణ భవన్కి వచ్చి, తెలంగాణ భవన్ నుంచి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసేవారు. సేమ్ అలానే ఈరోజు కూడా తన సతీమణి దివంగత నేత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పెద్దమ్మ తల్లి ఆలయానికి ఉదయం వెళ్ళారు, దీపం తీసుకుని వెళ్ళారు, అక్కడ పూజలు చేశారు. పూజలు చేసిన తర్వాత నేరుగా అక్కడ నుంచి తెలంగాణ భవన్కి వచ్చారు. అప్పటికే కేసీఆర్ తెలంగాణ భవన్కి వచ్చి ఉన్నారు. కూడా డివిజన్ సమావేశం జరుగుతుంది. సో ఆ సమయంలో ఆమె వచ్చి తెలంగాణ భవన్కి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు, నివాళులు అర్పించారు. సో అక్కడ నుంచి కేటీఆర్ ని కలిశారు. కేటీఆర్ తో కలిసిన తర్వాత ఆమె తెలంగాణ భవన్ లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో మాగంటి సునీత పాల్గొని కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సో అక్కడ నుంచి సింపుల్ గా 3 ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి కార్కాయిస్ హోటల్ పక్కన ఉన్నటువంటి షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. సో అక్కడ నుంచి ఇప్పుడు తెలంగాణ భవన్ కు వచ్చారు. తెలంగాణ భవన్ లో ప్రస్తుతం ఉన్నారు. ఇప్పటికే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత ప్రచారం చేస్తుంది. ఇలా మొత్తం డివిజన్ ఉండగా ఈ డివిజన్ కి 3 చొప్పున ఇన్ఛార్జీలు ఉన్నారు. ఇప్పటికే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మనకి ఎన్నికల నిబంధనల ప్రకారం సమయం ఏ విధంగా ఉంటుందో అలా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా సిట్టింగ్ స్థానం గెలిచి తీరుతామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ వ్యక్తుల మధ్య పోటీ కాదు, ఓన్లీ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి, 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ అరాచకం మధ్యనే పోటీలు చెప్పేసి కూడా ఆయన ఒక సంకేతం ఇచ్చారు. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ నుంచే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచే జయత్రయాత్ర మొదలు పెడుతున్నామని చెప్పేసి కూడా
రాష్ట్ర ప్రజలకు ఒక సంకేతం ఇచ్చారు కేటీఆర్. ఓకే, థ్యాంక్ యూ సైదులు.